నిన్న రామ్ చరణ్ షూటింగ్ లో గాయపడ్డాడు. అలాగే ఇప్పుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా గాయపడ్డాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. గాయం కారణంగా పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నాడని రూమర్స్. మరి ఇందులో నిజమెంత? పవన్ కళ్యాణ్ కి గాయాలంటూ పుకార్లు. అదంతా అబద్ధపు ప్రచారమని తేల్చిన గబ్బర్ సింగ్ నిర్మాత. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గాయపడ్డాడని శుక్రవారం అంతా ఇంటర్నెట్ లో ప్రచారం మొదలైంది. పవన్ కళ్యాణ్ ని కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారని వార్తలొచ్చాయి. అయితే పవన్ కి ఏమీ కాలేదని, అవన్నీ అబద్దాలేనని నిర్మాత గణేష్ బాబు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ షూటింగ్ లో గాయమైందని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు అంత అబద్ధం సార్? అది ఒక ఊరికే చేతికి చిన్న స్ట్రెయిన్ అవడం జరిగింది. దానికన్నా 1 డే వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటే హైదరాబాద్ లో చేసుకుందామని ప్యాకప్ చేసి రావడం జరిగింది. దెబ్బగానే అట్లాంటిది ఏమీ లేదండి. షూటింగ్ ఎంత వరకు వచ్చింది? అదేనా యాక్షన్ ఎపిసోడ్? యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. సాంగ్ లో 1 డే బ్యాలెన్స్ వర్క్ ఉంది, దానికి ప్లాన్ చేసుకున్నాం సార్. ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది సినిమా? ఈ ఏప్రిల్ 2nd వీక్ లో ఆడియో రిలీజ్ చేస్తున్నాం అండి. మే 2nd వీక్ ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నాం. సినిమా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ పుకార్లని నమ్మొద్దు. మరోవైపు గబ్బర్ సింగ్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. గుజరాత్ లో తాజాగా ఒక పాటని చిత్రీకరించారు. ఏప్రిల్ 5 నుంచి హైదరాబాద్ లో కొంత భాగాన్ని చిత్రీకరిస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మే 2వ వారంలో గబ్బర్ సింగ్ ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. హిందీలో సూపర్ హిట్ అయిన దబాంగ్ సినిమా ఆధారంగా గబ్బర్ సింగ్ తెరకెక్కుతోంది. సల్మాన్ పోషించిన పోలీస్ అధికారి పాత్రలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. అయితే పవర్ స్టార్ ఇమేజ్ ని పెట్టుకుని తెలుగులో అద్భుతమైన పంచ్ డైలాగ్లను రాశాడట దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ పాటలు ఏప్రిల్ 2వ వారంలో విడుదల కానున్నాయి. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది.